మానవ చరిత్రను బాగా లోతుగా గమనిస్తే ఆధ్యాత్మిక అనుభవము అని చెప్పిన సత్యము అన్నిటికంటే పరమశ్రేష్టమైందిగా తోస్తుంది. అంటే దైవాన్ని అనుభవించటము, దర్శించటం వేరు, అనుభవించటం వేరు. ఆ విధంగా నిజమైన ఆధ్యాత్మికత ప్రబోధించిన సత్యమేదో అది అనుభవపూర్వకంగా చూచినప్పుడు దైవం అంటే ఏమిటో తెలుస్తుంది అని ఒక సిద్ధాంతం ప్రతిపాదిస్తుంది. అయ్యా సరే, దాన్ని కాస్త మాకు వివరంగా చెప్పు అంటే దైవాన్ని గురించి ఆధ్యాత్మికత చెప్పిన సిద్ధాంతము మాటలలో ఇమడదు కనుక చెప్పటం సాధ్యం కాదు. సరేనయ్యా, మాటల్లో చెప్పలేనంటున్నావు, మరి నీకు తెలుసు అంటున్నావు. భాష ఉండేది అందుకే కదా. భాష యొక్క ప్రయోజనం ఏంటి? మన మనసులో వచ్చే భావాలు, అనుభూతులు, మనం పొందిన జ్ఞానం చెప్పడానికే కదా అంటావా? అయితే మేం చెప్పేది కూడా విను. నీ మీద గొప్ప ప్రేమతో మేము చెబుతున్నాం. మేము పొందుతున్న అనుభవము ఈ దేహానికి, పంచేంద్రియాలకు, ప్రపంచానికి సంబంధించింది కాదు, వీటికి మించింది. మరైతే నువ్వు దేహంలోంచే కదా చెబుతున్నావు. దేహంలోంచి చెప్పినప్పటికీ దేహం కంటే మించిన జ్ఞానాన్ని దేహదారులుగా చెప్తున్నాం మేము. కాబట్టి నీవు దీన్ని అనుమానించకుండా శ్రద్ధగా దీన్ని తెలుసుకుంటాను, నేను కూడా ఆ మార్గంలో పయనించి అది పొందడానికి ప్రయత్నించి పొందుతాను అనుకున్నట్టయితే నీకు చెప్పడానికి ట్రై చేస్తాం. అప్పుడు నువ్వు మొదట ఒక విషయం ఒప్పుకోవాలి. మేము పొందిన అనుభవము మాటలలో ఇమడదు, మనసు చేత కానీ మరి దేని వల్ల కానీ తెలుసుకోవటానికి, మామూలు భౌతికంగా ఇతర విషయాల వల్ల తెలుసుకోవటానికి వీలు కాదు. మరి మాటల్లో ఇమడనిది, మనసు చేత తెలుసుకోలేనిది ఉన్నదని ఎలా చెప్తావు? అంటే ఉన్నదని మాకు ప్రత్యక్షంగా తెలుసును. మరి ఎంత ప్రత్యక్షంగా తెలుసండి? ఇప్పుడు ఈ ప్రపంచం కంటే నువ్వున్నావనే దానికంటే కూడా మేం పొందిన అనుభవం ఎక్కువ గొప్పది. సరే పోని, నాకు అర్థమయ్యేటట్టు మీకు వచ్చిన అనుభవాన్ని చెప్పడానికి ప్రయత్నించండి అని కానీ అడిగితే, ఎదుటగా కనిపించే ఈ ప్రపంచంలో, దానికి ఆధారమైన సృష్టిలో ఎన్నో వస్తువులు, ఎన్నో పదార్థాలు, ఎన్నో జీవులు, ఎన్నో ఖండాలు, ఎన్నో గ్రహరాశులు, ఎన్నో సూర్యగోళాలు, మన భూమి మీదే ఎంతో వైవిధ్యమైనటువంటి జీవరాశి ఎన్ని ఉన్నాయి కదా. వీటన్నిటి వెనక ఈ వివిధత్వానికి, వైవిధ్యానికి, అనేకత్వానికి మధ్యలో ఒకానొక ఏకమైన తత్వం ఉన్నది. అంటే ఇవన్నీ ఒకానొక దానిలోంచి తయారై వచ్చాయి. దాని యొక్క లక్షణం చైతన్యం అని చెప్తున్నాం. అరే అది ఎలాంటి చైతన్యం? అనుభవిస్తే కానీ తెలియదు. దైవం అనే భావానికి, ఆధ్యాత్మికత వివరించిన ధర్మానికి అనుభూతి తప్ప వేరే వివరణే లేదు. ఒకవేళ నేను కానీ నీకు చెప్పాలనిస్తే తలకిందులుగా కూడా ఉండవచ్చు. కానీ ఒక విషయం ఏంటంటే దాంట్లో ఒక నిజం మాత్రం ఇమిడి ఉంది. మనం ఇంతవరకు అనుభవించే ప్రపంచం కంటే, ఇంద్రియాల కంటే ఆ నిజం దగ్గరిది, చాలా గాఢతరమైంది, సత్యస్ఫూర్తి కలిగినది. అయితే అప్పుడు ఏం జరుగుతుందో కొంచెం చెప్పవయ్యా. ఎప్పుడైతే ఆ తత్వం అర్థమై దాన్ని అనుభవించడానికి మనకు కావలసినటువంటి అర్హత వచ్చి అది అనుభూతం అవడం ప్రారంభించగానే తెలుసుకునేవాడు, తెలుసుకోబడే విషయము, తెలుసుకోవటం అనే మూడు ఉండవు. ఆ వైవిధ్యాన్ని అతిక్రమించి ఒక విషయరహితమైన శుద్ధ చైతన్యాన్ని మేము అనుభవించాం. అయితే నిజానికి అనుభవించిన మేము, మా అనుభవంలో నువ్వు కూడా కరిగిపోయావు. కానీ నీ మీద గొప్ప కరుణ చేత, ప్రేమ చేత మేము మా అంతరంగపు స్థాయిని తగ్గించుకొని నీకు చెప్పాల్సి వస్తుంది. అయితే మరి ఆ అనుభవం అన్నావే నువ్వు పొందింది, అది ఇప్పుడు నేను అనుభవిస్తున్నానుగా, నేనున్నానని. లేదు లేదు, నువ్వు అనుభవించే నీ అనుభవం కంటే అది ఎంతో నిగూఢము, గాఢతరము, మౌలికము. అది నిజమని నీకు అనుభవించేవాడికి పూర్తిగా తెలుస్తుంది. సరేనండి, దాన్ని పొందినందువల్ల మాకేమొచ్చింది? మేము బాగానే బతుకుతున్నాం, మా భార్య పిల్లలు ఉన్నారు, మాకు ఉద్యోగం సద్యోగం ఉంది, ఆస్తిపాస్తులు ఉన్నాయి, మేము సంతోషంగా ఉన్నాం కదా అంటే నీవు అనుభవించే ప్రపంచానికి రెండు ద్వైధీభావాలు, ద్వంద్వాలు ఉన్నాయి. ద్వంద్వము, ద్వైధీభావం అంటే ఏమిటంటే దానికి ప్రారంభం ఉంటే అంతం ఉంది, మొదలు ఉంటే చివర ఉంది, సుఖం ఉంటే దుఃఖం ఉంది, ఉష్ణం ఉంటే శీతలం ఉంది. అది స్థిరంగా ఉండదు.
నీవు పొందుతుండేటటువంటి ప్రాపంచిక అనుభవాలలో అవి ఖచ్చితంగా నశిస్తాయి. మార్పు కదలిక దాని భావం. అయితే మేం పొందిన ఈ అనుభూతి నాశనరహితం. అన్నిటికంటే ముందు అది శాశ్వతమైన ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. దాన్ని ఒక్కసారిగా అనుభవిస్తే జీవితంలో ఉండే దుఃఖము దుఃఖకరం కాకుండా పోతుంది. ప్రపంచంలో ఉండే స్వార్థము, మమకారము, ద్వేషము, అసూయ మొదలైన దోషాలు వాటికై అయ్యే ఎవరు అవసరం లేకుండా నశించిపోతాయి. యుగ యుగాలుగా చీకట్లో మగ్గిపోయిన కొండగుహలోకి ఒక్కసారి వెలుగు వచ్చేసినట్టు మొత్తం వెలుగుమయమైపోయి సమస్తం జ్ఞానంలో అర్థమవుతూ ఎక్కడ లేని శాంతి ఆనందాలు. జీవితంలో శాంతి కాదు, జీవించటమే శాంతి. మన తత్వమే శాంతిగా, ఆనందంగా, శక్తివంతమైన జ్ఞానంగా మారిపోతుంది. అసలు అప్పుడు ఒకసారి అంత చూస్తే ఆత్మవత్ సర్వభూతాన్ని, అందరూ తనలో భాగంగా, తాను అందరిలో భాగంగా ఉంటాడు. ఏది పరోక్షంగా కాకుండా వేరుగా ఉండదు, అపరోక్షంగానే ఉంటుంది. అతడు సర్వాన్ని ఆత్మరూపంగా చూస్తాడు గనక స్వార్థాది దౌర్బల్యాల నుంచి విడివడే మార్గానికి వారికి అపారమైన ప్రేమ వల్ల అట్టి అనుభవజ్ఞుడు సాటి మానవులకు బోధిస్తాడు. ఋషులు ఎందుకు మనకు చెబుతారంటే, తనలాంటి సాటి జీవులలో తానున్నానని తెలుసు గనుక వారు కూడా తాను పొందింది పొందాలనే అపారమైన ప్రేమ వల్ల, అది ప్రపంచంలో ఉండే మాతృప్రేమ కంటే గొప్పది, పితృప్రేమ కంటే గొప్పది, సాటి లేని ప్రేమ అది. ఏ ప్రేయసి, ఏ ప్రియుడు కూడా ఆ జ్ఞానం పొందిన వ్యక్తికి సాటి మానవుల పట్ల ఉండే ప్రేమను కలిగి ఉండలేరు. ఎందుకంటే దేహ పరిమితి, మనోపరిమితి, భావనా పరిమితి ఇవన్నీ ఉంటాయి, అవన్నీ ఉండవు అక్కడ. ఉదాహరణకి ఇటువంటి జ్ఞానం ఎవరు పొందారు? మహానుభావులు అందరూ పొందారు. వైదిక కాలపు ఋషులు పొందారు. ఆధునికంగా చూసినట్టయితే బుద్ధుడు పొందాడు, యేసుక్రీస్తు పొందాడు, మహమ్మదు పొందాడు, చైనా దేశంలో ఎందరో తాత్వికులు పొందారు. మొత్తం ప్రపంచంలో ఉండే ప్రముఖమైన 5 మతాలలో ఉండే అందరూ మహానుభావులు. ఒకవేళ ఈ మతాలలో లేకుండా ఉండే మహాపురుషులు కూడా అటువంటి అద్భుతమైన జ్ఞానాన్ని, శాంతి ఆనందాలను సాధించిన వారు మానవ చరిత్రలో ఎక్కడెక్కడో ఎంతోమంది, అనేకులు కనిపిస్తారు. వాళ్ళు ఏమన్నారు? ఇది అసలైన ఆధ్యాత్మికత, దీన్ని పొందే మార్గమే సాధన. అయితే దీన్ని అనుభవజ్ఞులైనటువంటి పెద్దల వద్ద, మహనీయమూర్తుల వద్ద అధ్యయనం చేసి అనుభవించి చూడాల్సిందే కానీ దానికి ఏది మాటల్లోనో వాదించడం ద్వారానో చెప్పటం అనేది కుదరదు. దాని మీద వాదించడం ప్రారంభిస్తే అది అశాస్త్రీయమో మౌఢ్యమో అయిపోతుంది. ముందు ముందు దాని గురించి వివరంగా చెప్పుకుందాం. అందుకే ఇప్పుడు రాను రాను ఈ సైన్సు, ఈ వీటి గురించి ఆలోచించే పెద్దలు కూడా ధ్యానాది స్థితుల గురించి పరిశోధన చేస్తున్నారు. మనం ఎంత అదృష్టమైన కాలంలో ఉన్నామంటే, ఏ ఆలోచనలకైతే మాస్టర్ ఎంతగానో కృషి చేశారో అటువంటి భగవతత్వము శాస్త్రీయంగా సాధ్యమవుతుంది అని హిగ్స్ బోసన్ అనే దైవకణాన్ని అన్వేషించి ఉన్నదని ప్రతిపాదించడంతో ఆ మహాపురుషుడి గొప్ప ఆశ, గొప్ప భావం. ఆయన చెప్పేవారు, శాస్త్రీయంగా ఒకనాటికి దైవం యొక్క ఉనికి నిరూపించబడుతుంది అని. అది వాస్తవమైన రోజులో మనం ఉండడం మన జీవితాల్లో ధన్యత. ఆ మహాపురుషుడి అపారమైన మానవ ప్రేమకు ఆయన అంచనా నిజమవటానికి మనందరం ఆశ్చర్యంతో చూచి నమస్కరించవచ్చును. ఇంకొక విషయం ఉంది. చాలామంది ఇటువంటి ప్రయోగాలు ఏమీ చేసి ఈ విషయం తెలుసుకోకుండా సాంఘిక రాజకీయ సిద్ధాంతాలకి విశ్వాసం గనక ఆధ్యాత్మికత ఒక కట్టు కథ అనేవాళ్ళు కొందరు. అసలు ఇవన్నీ ఎందుకండి అని చెప్పి తప్పించుకునేవాళ్ళు కొందరు. వీళ్ళు ఎంత మూర్ఖులంటే, విజ్ఞాన శాస్త్రం వైపు కానీ ఆధ్యాత్మికత వైపు కానీ చూడకుండా ఇదంతా ఆధునిక వెర్రి అంటూ, అసలు మానవుడు చంద్రమండలంలోకి పోలేదండి, వాడు ఎక్కడెక్కడో కొండ మీద గుట్ట మీద వచ్చాడు అని చెప్తే ఎంత మౌఢ్యమో, ఇప్పుడు చాలామంది బ్రతుకులలో దైవం గురించి, జీవితం గురించి మాట్లాడే విషయాలు అంత మూర్ఖమైనవి. మరి చరిత్రలో ఇట్లాంటి అనుభూతి పొందిన వాళ్ళు ప్రపంచం అంతా ఉండుంటారు కదా, వాళ్ళందరూ ఒకే రకమైన అనుభూతిని పొందినారా? కానీ వేదంలో మాత్రం నిప్పు వలె అది శాశ్వత జ్ఞానపదం. వేదం యొక్క జ్ఞాన భాగాన్ని ఉపనిషత్తులు అంటారు. వేదాంతం అంటే కూడా ఉపనిషత్తుతోనే ప్రారంభం ఉంది. ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రాలు, భగవద్గీత అని ప్రస్థానత్రయం అని ఆదిశంకరులు మన దేశంలో ముస్లింలకు ఏ విధంగా ఖురాను, క్రైస్తవులకు బైబిలు, సిక్కు మతస్థులకు గురు గ్రంథ సాహిబు అట్లా ప్రధానమైన గ్రంథాలు ఉన్నాయో, అట్లాగే భారతీయ ఆధ్యాత్మికతను వివరించే ప్రస్థానత్రయం గురించి కూడా చెప్పిన విషయం మీకు తెలిసి ఉండవచ్చు. ఇందులోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడ 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 అనుభవించిన ఆధ్యాత్మికతను అనుభవించిన మహాపురుషులందరూ ఒకే మాట చెప్పడం విశేషం. ఉదాహరణకు ఉపనిషత్తు తీసుకుంటాం. దయానంద సరస్వతి లాంటి మహాపురుషులు అసలు మొత్తం తాత్విక దర్శనం చేసిన మంత్రవర్ణ సమ్మిశ్రితమైన ఉపనిషత్తు ఈశోపనిషత్తు అని చెబుతారు. అటువంటి ఈశోపనిషత్తులో
ప్రపంచంలో ఉండే మానవులందరి మీద గొప్ప ప్రేమతో రకరకాల తెరవులు, మొదటి 3 మంత్రాలు ఆ 3 రకాల మనుషుల గురించి అవుతాయి. మొదటిదేమో ఈశావస్యమిదగం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత మా గృదః కస్య సిద్ధనం. ఈ అంతటిని ఆత్మరూపంగా చూడగలిగిన విశిష్ట వ్యక్తులకు ఇది విధించి చెప్పబడింది. రెండవది కుర్వన్నేవేహ కర్మాణి జిజీవిషేత్ శతగం సమాహ ఏవం త్వయి నాణ్యధేతోస్తి న కర్మ లిప్యతే నరే అని కర్మ పనిచేసేటువంటి, శ్రమ చేసేటువంటి వారికి మొదటి స్థాయికి చెందిన ఉత్తమాధికారుల కంటే తక్కువ స్థాయి కలిగిన వారి గురించి చెప్పింది. ఆ తరువాత ఎవరి గురించి చెప్పిందో తెలుసునా? ఈ మన భారతదేశంలో ప్రపంచ మానవులలో అధిక శాతం మంది అజ్ఞానంలో ఉన్నారే, అటువంటి వారిని ఉద్దేశించి అసూర్యా నామతే లోకా అంధేన తమసావృతా తాగంసే ప్రేత్యాభిగచ్చంతి ఏకే చాత్మహనో జనా. ఉపనిషత్తుకు ఈ మంత్రం చెప్పిన ద్రష్ట ఎంత గొప్పవాడు. ఇన్ని యుగాల తర్వాత, ఇన్ని వేల లక్షల సంవత్సరాల తర్వాత కూడా ఆ మహాపురుషుడి యొక్క ప్రతి మాట సత్యమని నిరూపణ అవటం ఎంత ఆశ్చర్యం, అద్భుతం. మనందరం ఏం కోరుకుంటున్నాం? మనలో చాలామంది దైవం మీద విశ్వాసం ఉన్నట్టు కనిపిస్తూ లోపల ఆ విశ్వాసం లేని వాళ్ళం. ఎందుకంటే దైవం అంటే ఏమిటో మనకు తెలియదు. మనలో చాలామంది మన ఆచరణకు, మాటకు, ప్రవర్తనకు సంబంధమే లేదు. వ్యక్తులమే కాదు, మన వ్యవస్థలన్నీ కూడా అట్లాగే ఉన్నాయి. మనను పరిపాలించేటటువంటి పరిపాలకులు కానీ, మనకు శాస్త్రజ్ఞానం అందిస్తున్న శాస్త్రవేత్తలు కానీ, మన విద్యా వ్యవస్థను ఇట్లాంటివి నిరూపిస్తున్నవారు కానీ, మన సమాజాన్ని నడుపుతుండే వ్యక్తులకు కానీ నిజమైన ఆధ్యాత్మిక జ్ఞానం లేని వారమే ఎక్కువ మంది ఉన్నాం. అందుకని ఉపనిషత్తు ఏమాత్రం ప్రయోజనకరం కాని జీవితం గడిపే వాళ్ళ గురించి కూడా ప్రస్తావించిందంటే అది వాళ్ళందరికీ అవసరమనే. అంతేగాని అది ఎవరికో కొంతమందికో సొత్తు మాత్రం అని చెప్పినట్టు మనం పొరపడకుందుగాక. అది ఏ ధర్మంలోనూ లేదు. ఏ సమాజంలో అయినా ఏ కొద్ది మందికి మాత్రమే సంబంధించిన జ్ఞానాన్ని మహాపురుషులు చెప్పటం ఉండదు. ఏ కొద్ది మందికే పరిమితం ఇది అని గన వారు చెప్పటమే నిజమైతే, వారు సర్వజీవ హితాభిలాషులు కాకుండా పోయినప్పుడు వాళ్ళ ఆధ్యాత్మిక జ్ఞానం సంపూర్ణం క్షుణ్ణం అంటానికి కుదరదు. వాళ్ళ జ్ఞానం సంపూర్ణం క్షుణ్ణమైతే అది సర్వజీవ హితకరమై ఉండాలి, అది అందరికీ సంబంధించింది అయి ఉండాలి. ఈ విషయాన్ని మాస్టర్ చాలా స్పష్టంగా ఎన్నోసార్లు చెప్పారు. మహానుభావులైనటువంటి వైదిక ఋషులు చెప్పారు. మహానుభావులు ఎంతోమంది ఆధ్యాత్మికతను సర్వమానవ హితకరంగా వివరించినారే కానీ అది కేవలం ఏ ఒక్కరికో కొంతమందికో పరిమితం అని చెప్పడం సమాజంలో వచ్చిన మూఢత్వము, ఆధునిక ప్రాచీన మూఢత్వంగా చెప్పుకోవాలి కానీ అది శాశ్వతమైన విలువలేని సత్యం. ఇకపోతే ఏమి మన హైందవ ధర్మంలోనే, భారతదేశంలోనే ఇలా చెప్పారా? లేదు లేదు. ప్రపంచంలో ఆధ్యాత్మిక అనుభూతి పొందిన ఎవడైనా దేశకాల పరిస్థితులను బట్టి ప్రతి వాళ్ళు అది ఎలా పొందవచ్చునో దాన్ని చెప్పారు. మనం కొన్ని ఉదాహరణలు చెప్పుకుందాం. ఉదాహరణకి మన వేద ప్రతిపాదితమైన తత్వమసి, తత్ అది, త్వం నీవు, అసి అయి ఉన్నావు అంటే అంతటా వ్యాపించిన ఒకటే అయిన పరబ్రహ్మ ఏదో, ధర్మమేదో, చైతన్యమేదో అది నువ్వు అయి ఉన్నావు. ఆ అనుభవం కలగటమే భగవంతుడు తెలియటం. అహం బ్రహ్మాస్మి, నాలో నేనుగా, నీవుగా, అహం అహం అహంగా అందరిలో నేనుగా ఏదైతే ఉన్నదో అది ఏ అల్టిమేట్ చిట్ట చివరి బ్రహ్మస్వరూపము, జ్ఞానానందదాయకము. అయమాత్మ బ్రహ్మ, ఈ అంతటా వ్యాపించిన ఒకటే అయినటువంటి బ్రహ్మయే వాస్తవమునకు సత్యము. అదే బ్రహ్మము, అది మాత్రమే ఒక్కటే ఉన్నది, తదితరమైంది లేదు. సర్వం కల్విదం బ్రహ్మ, ఈ సర్వము అంతా కూడా భగవంతుడు తప్ప మరొకటి లేదు. అట్లాంటి వాళ్ళు ఎప్పుడైనా భారతదేశంలో ఆ దృష్టి కలిగినటువంటి మహాపురుషులు ఉన్నారా? మీరు కావాలంటే వేదవ్యాసుడు చిట్ట చివరికి జ్ఞానాన్ని అంతా ప్రతిపాదించాక భాగవతం రాశాడు. భాగవతంలో ఒక చోట ఒక కథ చెబుతాడు. ఒక పెద్ద ధనికుడి ఇంట్లో విశేష కార్యక్రమం జరిగి ఆ శుభకార్యం తర్వాత కుప్పలు తెప్పలుగా వాళ్ళు భోజనం చేసిన పుల్లి ఇస్తరాకులు అవతల పారేస్తుంటే ఆ గోడవతలు ఉండే చెత్తలో, కుప్పతొట్టిలో కొంతమంది పందులు, కుక్కలు కూర్చుని వాటితో పాటు మధ్యలో మానవుడు కూడా కూర్చుని ఉంటాడు. అతడు ఏం చేస్తుంటాడు? ఆ కుక్కలతో, ఆ పందులతో, ఆ కాకులతో వీటితో అన్నిటితో కలిసి తాను కూడా అన్నం సేకరించి తింటుంటాడు. ఆ దారిని పోయే నేను పెద్ద నాగరికుడు అనుకునే ఒక యువకుడు ఇతన్ని చూసి వీడేం మనిషిరా అని నవ్వుతాడు. కానీ అతడు వేద ప్రతిపాదితమైన, ప్రాచీన ఋషి ప్రతిపాదితమైన
మన 4 మహావాక్యాలను అనుభవపూర్వకంగా చూసిన గొప్ప మహాపురుషుడు అవధూతమూర్తి. ఈ సర్వాన్ని పరబ్రహ్మ రూపంగా చూస్తున్న మహాపురుషుడు ఒకసారి అడుగుతాడు, వెలిగిపోయే కళ్ళతో ఆ యువకుని చూసి అంటాడు, రే అబ్బాయ్, విష్ణు పరిస్థితో విష్ణు విష్ణు ఖాదతి విష్ణవే కథం హససి రే విష్ణు సర్వం విష్ణుమయం జగత్. విష్ణుస్వరూపమైన భూమి మీద కూర్చొని విష్ణుస్వరూపమైన ఆహారాన్ని విష్ణుస్వరూపమైన వీడు భుజిస్తుండగా, ఓ విష్ణువా ఎందుకోయి నవ్వుతావు, సర్వము విష్ణుమయమే కదా అని. మహావాక్యాలు అనుభవానికి తెచ్చిన మహాపురుషులు ఇట్లా ఉంటారనే ఉదాహరణలు ప్రపంచ వాంగ్మయంలో మహాపురుషుల జీవితాల్లో కోకొల్లలుగా కనిపిస్తాయి. కాబట్టి ఆధ్యాత్మిక అనుభూతి అనుభవైక వేద్యం, అనుభవానికి తెలిసేది, అది కాదంటం కుదరదు అని చెప్పడానికి శక్తివంతమైనటువంటి ప్రయత్నమే మాస్టర్ రాసిన విజ్ఞాన వీచిక. ఇది మీరు చెప్పారు బాగానే ఉందండి. వాళ్ళు ఇంకా కూడా ఈ ఫ్రాయిడు, ఈ యూంగు, వీళ్ళు ఇప్పుడు ఇటీవల సైకాలజిస్టులుగా చెప్పుకునే ఈ మనస్తత్వ శాస్త్ర పితామహులకు ఎంతో పూర్వకాలంలో భగవద్గీతకు ముందే మానవ అనే దాన్ని సత్వరజస్తమో గుణాలుగా విభజించి వివిధ మనస్తత్వాలకు సరిపోయేటటువంటి వివిధ మతాచారాలు ఏర్పడ్డాయని కూడా భగవద్గీతాది గ్రంథంలో ప్రవచించడం జరిగింది. అంటే అందరూ మానవులు కూడా అమృతత్వమైన భగవంతుడి వైపు సాగిపోయేటట్టు ఋషులు ప్రయత్నించారే కానీ కొంతమందిని మాత్రమే పట్టుకుని మిగతా వాళ్ళని వదిలేయలేదనేది ఒకటి. మనోవిశ్లేషణ ఆనాడే సాధ్యమైనదని మనం గ్రహించవలసినది మనమే. ఇంకోటి, ఇంకా చూస్తే ఇట్లాంటి వాళ్ళని ఎక్కడన్నా చూస్తావా? యేసుక్రీస్తు ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక అనుభూతి పొందాడు. తాను పొందిన దాన్ని తన శిష్యులకు దేశకాల పరిస్థితులను బట్టి అక్కడ తగిన రీతిలో ఆయన వివరించి చెప్పాడు. దాని గురించి మనం బైబిల్ చదివితే తెలుస్తుంది. అట్లాగే ఆయనను అనుసరించిన వాళ్ళు కొందరున్నారు యేసుక్రీస్తును. ఉదాహరణ సెయింట్ బెర్నార్డ్, సెయింట్ క్యాథరిన్, లూయిస్ బ్రూక్, ఎకాట్. ఈ మహానుభావులందరూ కూడా క్రైస్తవంలో ఆధ్యాత్మిక అనుభూతి పొంది దాన్ని నిర్వచించడానికి ప్రయత్నించారు. తమాషా ఏంటంటే వాళ్ళు ఏం చెప్పారో అదే విషయాలు భారతదేశంలో ఋషులు, బౌద్ధ మతంలో తాత్వికులు వీళ్ళందరూ చెప్పడం విశేషం. మీరు ఒక ఉదాహరణ చూస్తానంటే వివరిస్తాను. సెయింట్ క్యాథరిన్ అంటాడు, నాలోని నేనే దైవం, దైవానికి అన్యమైన నేనంటూ ఏదీ నాకు అనుభవం కాలేదు. ఇంకా చెప్పాడు ఆయన, భగవంతునికి అన్యంగా తోచే అంశాలలో నా ఆత్మ ఆత్మ కాకుండా పోతుంది అంటారు సెయింట్ బెర్నార్డ్. ఆ స్థితిలో ఆత్మ వేరుగా ఉంటుందని చెప్ప సాధ్యం కాదు. కారణం అది భగవతత్వం యొక్క అద్వైత తత్వంలో కరిగిపోయిందని. తెలుసుకునేవాడు, తెలుసుకోబడేది దైవం ఒక్కటే. అమాయకులైన ప్రజలు తామిక్కడ ఉండి వేరుగా ఉన్నట్టు ఆయన అక్కడ ఉన్నట్టు చూడాలి అని తెలుస్తారు. అది సరికాదు. అసలైన జ్ఞానస్థితిలో దైవము నేను ఒక్కరే అంటాడు మహాత్ముడైన ఎక్కాట్. ఇదే మాటని భాగవతంలో ఆ ఋషి చెప్పాడు. అదేవిధంగా ఇంకపోతే మహమ్మదీయ మతం చూస్తే మహమ్మదు కలిగిన ఆధ్యాత్మిక అనుభూతిని సాటివారు పొందేందుకు తగు రీతిన సమకాలీనమైన మత సాంఘిక ధర్మాలను సంస్కరించి చెప్పింది ఇస్లాం మతం. అట్లాగే నాకొక ఇస్లాం కవిత్వం, పారసీక కవిత్వం అంటే భలే ఇష్టం. కుడి ముంగిట గృహమే నాది, మసీదు పక్కన మకాము నాది, గుడి ముంగిట గృహమే నాది, ఆ దేవుడికే పొరుగువాడి నన్న పొగరే నాదోయి. నాకు చాలా ఇష్టమైన కవిత్వంలో ఇదొకటి. అంతములేని భువనమంత పురాతన పాంధశాల, కాదు కాదిది మహాపానశాల అని ఉమర్ ఖయ్యామ్ రాస్తే దాన్ని తెలుగు చేసిన మా కవికోకిల రామిరెడ్డి గారు మాకు చిరపరిచితులు. ఇంత చూస్తే ఆ భావం చెప్పిన వారు ఖచ్చితంగా ఆధ్యాత్మికతను ఎంతో కొంత రుచి చూసి ఉండాలి. వారిని ప్రపంచం ఎలా అర్థం చేసుకున్నప్పటికీ ఆధ్యాత్మిక అనుభూతిలో ఉండే స్వేచ్ఛను అనుభవించిన వాడు మాత్రమే అటువంటి భావాలను చెప్పగలడనిపిస్తూ ఉంటుంది. దాన్ని అనుసరించి భగవద్ అనుభూతి పొందిన వారు ఎవరన్నా ఉన్నారు. బిస్తూమ్ నగర వాస్తవ్యుడైన బయాజిద్ అనే ఒక మహాపురుషుడు గురించి చూస్తే, నేను ఒక దైవం నుంచి మరొక దైవం దగ్గరకు తిరగగా వారందరూ నాలోంచి పలికారు, నేనే నువ్వు, నేనే నువ్వు అని కేకేశారు అన్నాడు. మరి అక్కడి నుంచి అటు పైకి వెళ్ళి చైనా దేశంలో ఉండే తావో మతానికి చెందిన వాళ్ళను, అటు ఇంకొంచెం వచ్చి ఇక్కడ టిబెట్ ప్రాంతంలో వచ్చిన బౌద్ధ మతాన్ని అనుసరించిన కొంతమంది పెద్దలను, వీళ్ళందరినీ చూస్తే వాళ్ళందరూ ఆధ్యాత్మికవేత్తల నిర్వచనాలను అవన్నీ ఒక్కటిగా ఉండటం చాలా విచిత్రమైన అనుభూతి. అందుకని ఈ ప్రపంచంలో
మానవ చరిత్రలో ఇంతవరకు మహాత్ములందరూ ఒక్కటే అనుభూతిని పొందారు. అది ఆధ్యాత్మికమైనది. దానిని వివరించిన రీతులలోంచి మతాలు ఉద్భవించాయి. దానివల్ల వచ్చిన వెర్రితలలు ఎన్ని ఉన్నా అవి సహజమైన మూలసూత్రమైన ఆధ్యాత్మికతకు నిప్పుకు చెదులంటనట్టు అంటజాలవు అని, నిజమైన ఆధ్యాత్మికత నిత్యశుద్ధము, శాశ్వతము, నిరంజనము, నిరాభాసము, సర్వజీవహితకరము, శ్రేయోదాయకము అని చెప్పిన ఋషుల జాతి మనది. అందుకని ఆ సమన్వయాన్ని మనం మరింతగా తెలుసుకొని మన సాటివారితో పంచుకోవటం ద్వారా మరింత శక్తివంతమైన జాతిగా మారగలం. వ్యక్తిగాను, వ్యష్టిగాను, సమిష్టిగాను కూడా మనం అద్భుత జీవితం గడపాలంటే ఆధ్యాత్మికతయే అప్రతిహతమైన జీవన సాధనమని మనం విశ్వసించాలనేది పూజ్యుడు భరద్వాజ మాస్టారి మాట. అందుకని మనందరం అటువంటి మార్గంలో పయనించే ప్రయత్నానికి కావలసిన విషయాన్ని అందించేందుకు భాగంగానే ఈ విజ్ఞాన వీచికల వివరణ, విశ్లేషణ, విపులీకరణ చెప్పుకుంటున్నాం. ఆ మహాపురుషుల ప్రేరణలో మనందరం అమృతత్వం వైపు సాగిపోయేదముగాక. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. నమస్తే.